సార్ 100 లీటర్ ఆఫ్ మిల్క్ ని 250 ml ప్యాకెట్స్ ఎన్ని అవుతాయి? నీ డౌట్ కూడా అంతేనా? సరే, ఇక్కడ చూడరా. ఇఫ్ 100 liters of milk is packed into 250 ml packets, how many such a packets can be made? ఇప్పుడు ఏమంటున్నానంటే నీకు 100 liters ఆఫ్ మిల్క్ ఉన్నది నీ దగ్గర, ఓకేనా? మనమే పాల వ్యాపారం చేస్తున్నాం మనం ఊహించుకోవాలి. దాన్ని మనం అమ్ముకోవాలి కదా. అమ్ముకోవాలంటే ప్యాకెట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. పాల ప్యాకెట్లో అని అంటాం కదా మనం బయట. సో 250 ml ఒక ప్యాకెట్ వేసుకుంటాం. సురేష్ సార్, ఎన్ని ప్యాకెట్లు అవసరం అవుతాయి మనకు 100 liters ఆఫ్ మిల్క్ని 250 ml ప్యాకెట్లోకి కన్వర్ట్ చేస్తే? దీనికి తెలవాలి అని అంటే ఫస్ట్ నీకు 1 లీటర్కి ఎన్ని ఎంఎల్ ఉంటుంది తెలవాలి. చెప్పండి. వెరీ గుడ్, ఇది తెలిస్తే సరిపోతుంది, ఓకేనా? నేను లీటర్ ఇచ్చిన, బట్ ఎంఎల్ ప్యాకెట్స్ అంటున్నా, మిల్లీ లీటర్స్ ప్యాకెట్స్ అంటున్నా. ఇప్పుడు ఈ 100ని మిల్లీ లీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 100 ఇంటూ లీటర్ అన్నట్టు ఏమని చెప్పిన 1000 ml అంటే ఇప్పుడు ఇంటూ 1000 చేస్తే అయిపోతుంది. ఇక్కడ 1, ఇక్కడ 2 zeros, ఇక్కడ 3 zeros. సీరియల్ గా రాసుకోండి. ఇప్పుడు ఎన్ని ఎంఎల్ అవుతుంది? 1s, 10s, 100, 1000, 10,000, lakh. 1 lakh ml మిల్క్ ఉన్నది ఇప్పుడు మన దగ్గర. 1 లీటర్ నథింగ్ బట్ 1 lakh ml. సో మనకు 250 బై చేస్తే సరిపోతుంది, ఓకేనా? 250 ml ఉంది కదా, ఓకేనా? అంటే అన్ని ప్యాకెట్, అంటే ఒక ప్యాకెట్ క్వాంటిటీ వచ్చేసి 250 ml. సో ఎంఎల్కి ఎంఎల్ క్యాన్సల్. ఇప్పుడు మనకు ప్యాకెట్స్ వస్తుంది. 0కు 0 క్యాన్సల్. 5 5 25, అంతేనా? నెక్స్ట్ 5 2 10, 0 0 0. నెక్స్ట్ 5 1 5. వెరీ గుడ్. ఇప్పుడు నీకు ఎంత వచ్చింది? 400 వచ్చింది. నీకు ఎన్ని ప్యాకెట్లు కావాలి? 400 ప్యాకెట్స్ వచ్చేసి రిక్వైర్డ్. సో ఎంత ఎంఎల్? 1 lakh ml ని 250 ప్యాకెట్లోకి కన్వర్ట్ చేస్తే మనకు 400 ప్యాకెట్స్ కావాలి. అర్థమైందా బిడ్డ? వెరీ గుడ్.